మంత్రి గారు అధ్యక్ష హెలికాప్టర్లో పోయింది అధ్యక్ష కాకినాడకు. ఇదేదో పెద్ద పని చేస్తున్నాం, వేల కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు ఆదాయం వస్తుంది, గత ప్రభుత్వానికి తెలివే లేదు, మేము చాలా గొప్ప ఘనకార్యం చేస్తున్నాం అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు అధ్యక్ష మంత్రి గారు. వాస్తవంగా జరిగింది దీని వెనుక పెద్ద స్కామ్ జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది. ఒకవేళ మంత్రి గారు మీకు నిజాయితీ ఉంటే నేను స్పీకర్ గారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఒక హౌస్ కమిటీ వేయండి, దీంట్లో జరిగిన అవినీతిని రుజువు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఒక హౌస్ కమిటీ చేయండి. నిజంగా మీరు పారదర్శకంగా ఉంటాం, మాది ప్రజాపాలన అని మాటల్లో చెప్పుడు కాదు. నేను అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పండి. నిజాలు బయటకు రావడానికి పోదాం కాకినాడ పోర్టుకు. మీరు ఆ రోజు జెండా ఊపడానికి హెలికాప్టర్ వేసుకొని కాకినాడ పోయింది కదా, మరి ఆ 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో సంవత్సరం నుంచి అక్కడ ఎందుకు పడి ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంది మంత్రి గారు చెప్తారా? దాంట్లో వచ్చిన నష్టం ఎంత సూటిగా సమాధానం చెప్పండి. ఎందుకు మీరు తిమిరి బిమ్మని చేస్తారు? ఒక ఘరానా మోసగాడిని ఈడీ సిబిఐ కేసులో ఉన్నవాడిని రాష్ట్ర ప్రభుత్వం కనీసం చూసుకోకుండా అడ్వైజర్గా ఎట్లా పెట్టింది అధ్యక్ష?